ఓం శాంతి 1/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ సమయంలో నిరాకార తండ్రి సాకారంలోకి వచ్చి మిమ్ములను అలంకరిస్తూ ఉన్నారు, ఒంటరిగా కాదు. ప్రశ్న: పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటారు? జవాబు: ఎందుకంటే ఒకటి, ఈ స్మృతి ద్వారానే మనకు దీర్ఘాయువు లభిస్తుంది అని, నిరోగులుగా అవుతాము అని మీకు తెలుసు. 2, స్మృతి చేయడం ద్వారా మన పాపాలు నశిస్తాయి, మనము సత్యమైన బంగారుగా అవుతాము, ఆత్మలో ఏర్పడిన రజో తమోల మలినాలు తొలగిపోతాయి, ఆత్మ స్వచ్ఛంగా బంగారుగా అవుతుంది. 3, స్మృతి ద్వారానే మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. 4, మీరు అలంకరించబడతారు. 5, మీరు గొప్ప ధనవంతులుగా అవుతారు. ఈ స్మృతియే మిమ్ములను పదమాపదం భాగ్యశాలురుగా చేస్తుంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? కేవలం శాంతిగా కూర్చోలేదు, అర్థ సహితంగా జ్ఞానమయ స్థితిలో కూర్చొని ఉన్నారు. తండ్రిని మనం ఎందుకు స్మృతి చేస్తామో పిల్లలైనా మీకు తెలుసు. ఆ తండ్రి మనకు దీర్ఘాయువునిస్తారు. తండ్రిని స్మృతి చేసినందున మీ పాపాలు నశిస్తాయి, మీరు సత్యమైన బంగారుగా సతో ప్రధానంగా అవుతారు. మీకు ఎంతో మంచి అలంకారం జరుగుతుంది, మీ ఆయువు వృద్ధి అవుతుంది, మీ ఆత్మ కంచనంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలో మలినాలు చేరి ఆయువు తగ్గిపోతుంది. స్మృతి యాత్ర ద్వారా రజో తమో గుణాల ఆ మలినమంతా తొలగిపోతుంది, మీరు ఇంతగా లాభపడతారు, ఆయువు వృద్ధి చెందుతుంది, మీరు స్వర్గవాసులుగా అవుతారు, చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు, మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. అందుకే తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ మామేకం యాద్ కరో, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఏ దేహధారి కొరకు ఇలా చెప్పరు. తండ్రికి శరీరమే లేదు, మీలోని ఆత్మలు కూడా నిరాకారమే. పునర్జన్మలు తీసుకుంటూ పారస్ బుద్ధిగా ఉన్నవారు రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాంచనంగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. జన్మ జన్మాంతరాలుగా నీటితో స్నానం చేశారు. ఈ స్నానాల ద్వారా పావనంగా అవుతామని అనుకున్నారు, కానీ పావనంగా అయ్యేందుకు బదులు ఇంకా పతితమై నష్టపోయారు. ఎందుకంటే ఇది అయినదే అసత్యపు మాయ, అందరికీ అసత్యం చెప్పే సంస్కారం అయిపోయింది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మలను పావనంగా చేసి వెళ్తాను. మళ్ళీ మిమ్మలను పతితులుగా చేసేది ఎవరు? ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు కదా, ఎన్నో గంగా స్నానాలు చేస్తూ వచ్చారు, కావని పావనంగా అవ్వలేదు. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. శాంతిధామము, సుఖధామము, పావన ధామాలు. ఇది రావణ ప్రపంచం. దీనిని దుఃఖధామం అని అంటారు. ఇది సులభంగా అర్థం చేసుకునే విషయం కదా. ఇందులో ఏ కష్టము లేదు, ఇతరులకు వినిపించేందుకు కూడా కష్టం ఏదీ లేదు. ఎవరినైనా కలిసినప్పుడు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ శివుడు. ప్రతి ఒక్కరి శరీరానికి తండ్రి వేరువేరుగా ఉంటారు. ఆత్మలన్నిటికీ తండ్రి ఒక్కరే. ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. అది కూడా హిందీలోనే అర్థం చేయిస్తారు. హిందీ భాషనే ముఖ్యమైనది. ఈ దేవతలను పదమాపదం భాగ్యశాలురు అంటారు కదా. వీరు ఎంత భాగ్యశాలురు, వీరు స్వర్గానికి అధికారులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తూ ఉన్నారు. ఈ సహజ యోగము ద్వారా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోని ఇలా అవుతారు. ఇప్పుడు ఇది పాత క్రొత్త ప్రపంచాల సంగమం. మళ్ళీ మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కేవలం 2 పదాలు అర్థ సహితంగా స్మృతి చెయ్యండి. గీతలో మన్మనాభవ అనే పదం ఉంది. పదమునేమో చదువుతారు, కానీ దాని అర్థము బొత్తిగా తెలియదు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి, ఎందుకంటే నన్ను ఒక్కరినే పతిత పావనుడను అని అంటారు. ఈ విధంగా ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. నన్ను స్మృతి చేస్తేనే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అని తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తున్నారు.
మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు 84 జన్మల తర్వాత మళ్ళీ మీరు నూతన ప్రపంచంలో దేవతలుగా అవుతారు. రచయిత మరియు రచన రెండింటి గురించి మీరు తెలుసుకున్నారు, అందువలన ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. ఇంతకుముందు జన్మాంతరాలు మీరు నాస్తికులుగా ఉండేవారు. తండ్రి వినిపించే ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరూ మీకు ఈ విషయాలు వినిపించరు. ఒకవేళ చెప్పినా ఈ విషయాలు ఎవ్వరూ ఎక్కడ వినిపించలేరు. ఇప్పుడు ఇరువురు తండ్రులు కలిసి మిమ్మలను అలంకరిస్తూ ఉన్నారు, బ్రహ్మబాబా, శివబాబా. మొట్టమొదట తండ్రి ఒంటరిగా ఉండేవారు, శరీరం లేకుండా పరంధామంలో ఉండేవారు. పైన కూర్చొని మిమ్ములను అలంకరించలేరు. 1, 2 కలిస్తే 12 అవుతుంది అని అంటారు కదా. పోతే ప్రేరణ లేక శక్తి మొదలైనవేవీ లేవు. పైనుండి మిమ్ములను అలంకరిస్తారు. బాబా మనలను సుఖధామానికి తీసుకెళ్తారు అని అర్థం కూడా చేసుకుంటారు. డ్రామా ప్లాన్ అనుసారం బాబా బంధితులై ఉన్నారు. వారికి డ్యూటీ లభించింది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మీ కొరకు వస్తారు. ఈ యోగ బలము ద్వారా మీరు ఎంతో కంచనంగా సతో ప్రధానంగా అవుతారు. ఆత్మ మరియు శరీరం రెండు కంచనంగా అవుతాయి, మళ్ళీ చీచీగా అవుతాయి. ఈ పురుషార్థము ద్వారా మేము ఈ విధంగా అలంకరించబడిన వారిగా అవుతాము అని మీరు సాక్షాత్కారంలో చూస్తారు. అక్కడ చెడు దృష్టి ఉండదు, అది కూడా అవయవాలన్నీ దాచబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, రావణ రాజ్యంలో చీచీ మాటలు నేర్చుకుంటారు. ఈ లక్ష్మీ నారాయణల వస్త్రాలంకరణ మొదలైనవి ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు, వారిని దేహాభిమానులు అని అనరు. వారిది సహజ సౌందర్యం. తండ్రి మిమ్ములను ఇంత సహజ సుందరంగా చేస్తున్నారు. ఈ రోజులలో అసలైన నగలు ఎవ్వరూ ధరించలేరు. ఎవరైనా ధరిస్తే వారిని దోచుకుంటారు. అక్కడైతే స్వర్గంలో ఇటువంటి మాటలు ఉండవు. అటువంటి తండ్రి మీకు లభించారు, కానీ ఇతను లేకుండా మీరు అలా అవ్వలేరు. మేము శివబాబా నుండి డైరెక్ట్గా వారసత్వం తీసుకుంటాము అని చాలామంది అంటారు, కానీ వారు ఎలా ఇస్తారు? నేరుగా అడిగి ప్రయత్నం చేయండి, లభిస్తుందేమో చూడండి. మేము శివబాబా నుండి వారసత్వం తీసుకుంటాము అని చాలామంది అంటారు. బ్రహ్మను అడిగే అవసరం ఏముంది అని అంటారు. శివబాబా ప్రేరణ ద్వారా ఏమైనా ఇచ్చేస్తారని అంటారు. మంచి పాత పిల్లలను కూడా మాయ ఇలా కాటేస్తుంది. ఒక్కరినే అంగీకరిస్తారు. అయితే శివబాబా ఒక్కరే ఒంటరిగా ఏం చేస్తారు? నేను ఒక్కరినే ఎలా వస్తాను అని తండ్రి అంటున్నారు. నోరు లేకుండా ఎలా మాట్లాడగలను? నోటికి గాయనం ఉంది కదా. గోముఖము నుండి అమృతం తీసుకునేందుకు ఎన్నో దెబ్బలు తింటారంటే కష్టపడతారు. శ్రీనాథ్ ద్వారానికి వెళ్ళి దర్శనము చేసుకుంటారు, కానీ దర్శనం వలన ఏం లభిస్తుంది? దానిని భూత పూజ అని అంటారు. విగ్రహాలలో ఆత్మ లేనే లేదు, కేవలం 5 తత్వాలచే చేయబడిన బొమ్మ, అనగా మాయను స్మృతి చేయడమే. పంచతత్వాలు అంటే ప్రకృతి కదా, వాటిని స్మృతి చేస్తే ఏమవుతుంది? అందరికీ ప్రకృతి ఆధారం ఉండనే ఉంది, కానీ అక్కడ సతో ప్రధాన ప్రకృతి ఉంటుంది, ఇక్కడ ఉండేది తమో ప్రధానమైన ప్రకృతి. తండ్రి సతో ప్రధాన ప్రకృతిని అంటే శరీరాన్ని ఎప్పుడు తీసుకోరు. ఇక్కడ సతో ప్రధాన ప్రకృతి లభించదు. తండ్రి చెప్తున్నారు, ఈ సాధువులు సన్యాసులు అందరినీ నేనే ఉద్ధరించాల్సి వస్తుంది. నేను నివృత్తి మార్గంలో రాను. ఇది అయ్యిందే ప్రవృత్తి మార్గం. అందరికీ చెప్తున్నాను, పవిత్రులుగా అవ్వండి. అక్కడ నామరూపాలన్నీ మారిపోతాయి. ఈ నాటకం ఎలా తయారైందో గమనించమని తండ్రి చెప్తున్నారు. ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, అందరి రూపాలు ముఖ కవళికలు వేర్వేరుగా ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. దీనిని ప్రాకృతికము అద్భుతమని అంటారు. స్వర్గమును అద్భుతమని అంటారు కదా. ఎంత శోభాయమానంగా ఉంటుంది. మాయ యొక్క అద్భుతాలు 7. తండ్రిది ఒకే అద్భుతం. త్రాస్లో ఆ 7, 8 అద్భుతాలు ఒకవైపు,
ఈ ఒక్క అద్భుతం రెండవ వైపు ఉంచిన ఇదే భారంగా ఉంటుంది. ఒకవైపు జ్ఞానము, ఒకవైపు భక్తిని ఉంచండి, జ్ఞానం వైపే తూగుతుంది. భక్తి నేర్పించేవారు అనేక మంది ఉన్నారు, జ్ఞానం ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తూ ఉన్నారు, అలంకరిస్తూ ఉన్నారు. తండ్రి పవిత్రంగా అవ్వండి అంటూ ఉంటే, లేదు మేము చీచీగా అవుతామని అంటారు. గరుడ పురాణంలో కూడా విషయ వైతరణి నదిని చూపిస్తారు కదా. తేళ్లు, మండ్రిగబ్బలు, సర్పము మొదలైనవన్నీ ఒకదానినొకటి కాటేసుకుంటూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత అనాథలుగా అయిపోతారు. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు. బయట ఎవరికైనా ఇలా నేరుగా చెప్తే వారు కోపపడతారు. చాలా యుక్తిగా అర్థం చేయించాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలకు మాట్లాడేది కూడా తెలియదు. చిన్న పిల్లలు పూర్తి అమాయకులుగా ఉంటారు, అందుకే వారిని మహాత్ములని అంటారు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఎక్కడ? నివృత్తి మార్గంలోని సన్యాసులు అనబడే మహాత్ములు ఎక్కడ? నివృత్తి మార్గం వారు మహాత్ములు అని పిలువబడతారు. అది ప్రవృత్తి మార్గము. అక్కడ ఎప్పుడు భ్రష్టాచారంతో జన్మించరు. స్వర్గంలో కృష్ణుణ్ణి శ్రేష్టాచారుడని అంటారు. ఇప్పుడు మీరు శ్రేష్టాచారులుగా అవుతున్నారు. ఇక్కడ బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు అని పిల్లలకు తెలుసు. మీరు బాప్ దాదాతో అలంకరింపబడుతూ ఉన్నారు. వీరిని ఇంత బాగా అలంకరించిన వారి వద్దకు మేము కూడా వెళ్ళాలి అని అనుకుంటారు కదా. అందుకే మీరు ఇక్కడకు రిఫ్రెష్గా ఎందుకు వస్తారు. తండ్రి వద్దకు రావాలి అని మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. పూర్తి నిశ్చయం ఉన్నవారు చంపినా ఏమి చేసినా మేమెప్పుడూ తండ్రి జతను వదలము అని అంటారు. కొంతమంది ఏ కారణం లేకుండా వదిలేస్తారు. ఇది కూడా నాటకంలో తయారయ్యే ఉంది. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. వీరు రావణ వంశం వారు అని తండ్రికి తెలుసు. కల్పకల్పము ఇలాగే జరుగుతుంది. విడాకులు ఇచ్చిన వారిలో కొంతమంది మళ్ళీ వచ్చేస్తారు. తండ్రి చేతిని వదిలేస్తే పదవి తగ్గిపోతుంది అని అర్థం చేయిస్తారు. మేము ఎప్పటికీ ఇలాంటి తండ్రిని వదలము అని సన్ముఖంలో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. కానీ మాయా రావణుడు కూడా తక్కువైన వాడు కాదు. వెంటనే తన వైపుకు లాక్కుంటాడు. కానీ మళ్ళీ సన్ముఖంలోకి వస్తే వారికి అర్థం చేయించబడుతుంది. బాబా ఎప్పుడు బెత్తము తీసుకోరు, కొట్టరు. తండ్రి ఇంకా ప్రేమతోనే అర్థం చేయిస్తారు. నిన్ను మాయావి ముసలి తినేసిందా? తప్పించుకొని రావడం చాలా మంచిదైంది. గాయపడితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసంలో ఉంటారో వారు ఎప్పుడు దూరంగా వెళ్ళరు, ఎప్పుడు చెయ్యి వదలరు. ఇక్కడ నుండి తండ్రిని వదిలి మరణించి మాయా రావణుడికి చెందిన వారిగా అయితే వారిని మాయ ఇంకా గట్టిగా తినేస్తుంది. తండ్రి అంటున్నారు, మిమ్ములను ఎంతగా అలంకరిస్తున్నాను, మంచిగా నడుచుకోండి అని అర్థం చేయిస్తారు. ఎవ్వరికి దుఃఖం ఇవ్వకండి అని చెప్తారు. రక్తంతో కూడా వ్రాసి ఇస్తారు, మళ్ళీ అలాగే అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ముక్కు చెవులు పట్టుకొని చాలా విలవిలలాడిస్తుంది. ఇప్పుడు మీకు తండ్రి జ్ఞానం మూడవ నేత్రమును ఇస్తారు. అందువలన వికారి దృష్టితో ఎప్పుడు చూడరాదు. విశ్వానికి అధికారులకు అవ్వాలి అంటే కొంచెమైనా శ్రమించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మీ శరీరము మరియు ఆత్మ రెండు తమో ప్రధానంగా ఉన్నాయి. ఆత్మలో మురికి ఏర్పడింది. ఈ మురికిని భస్మం చేసేందుకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మీరు అలాంటి తండ్రిని స్మృతి చేయలేకుంటే సిగ్గు వేయదా? స్మృతి చేయకుంటే మాయాభూతం మింగేస్తుంది. మీరు ఎంత చీచి వికారులుగా అయ్యారు. రావణ రాజ్యంలో వికారాల నుండి జన్మించని వారు ఒక్కరు కూడా లేరు. స్వర్గంలో వికారం అనే పేరే ఉండదు, రావణుడే ఉండడు. రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి వస్తుంది. పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఈ ఒక్క జన్మ మాత్రమే పవిత్రంగా ఉండండి. ఆ తర్వాత వికారాల మాటే ఉండదు. అది నిర్వికారి ప్రపంచం. వీరు పవిత్ర దేవి దేవతలుగా ఉండేవారు అని 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చారు అని మీకు తెలుసు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే శివబాబా మమ్ములను ఈ పతిత ప్రపంచం నుండి విడిపించండి అని పిలుస్తారు.
ఇప్పుడు తండ్రి వచ్చినందున ఇది పతిత కార్యమని మీకు అర్థమైంది. ఇంతకు ముందు మీకు తెలియదు, ఎందుకంటే మీరు రావణ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, సుఖధామానికి వెళ్ళాలి అంటే చీచీగా అవ్వడం వదిలేయండి. అర్ధకల్పం మీరు చీచీగా అయ్యారు. తలపైన పాపభారం చాలా ఉంది. అంతేకాక మీరు చాలా నిందించారు, తిట్టినారు. తండ్రిని తిట్టినందున పాపభారం చాలా పెరిగింది. అయితే ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. ఆత్మలైన మీకు కూడా 84 జన్మల పాత్ర లభించింది. అది చేసే తీరాలి. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్ర చేయాల్సిందే. అలాంటప్పుడు ఏడ్చేది ఎందుకు? సత్యుగంలో ఎవ్వరూ ఏడ్వరు. జ్ఞాన దశ పూర్తి అయినప్పుడు ఆ దేవతలే ద్వాపరయుగం నుండి ఏడ్చుట, గుండెలు బాదుకొనుట ప్రారంభమవుతుంది. మోహజీత్ కథ కూడా మీరు విన్నారు. ఇది ఒక అసత్యపు దృష్టాంతము కథగా తయారు చేశారు. సత్యుగంలో ఎవ్వరూ అకాల మృత్యువు పాలవ్వరు. మోహజీతులుగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. పరంపిత పరమాత్మకు మీరు వారసులుగా అవుతారు. వారు మిమ్మలను ఈ విశ్వానికి యజమానులుగా చేస్తారు. స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము వారికి వారసులుగా ఉన్నామా? పోతే ఈ భౌతిక చదువులో ఏముంది? ఈ రోజులలో పతిత మనుషుల ముఖం కూడా మీరు చూడరాదు. మీ పిల్లలకు కూడా చూపించరాదు. బుద్ధిలో మేము సంగం యుగంలో ఉన్నాము అని సదా భావించండి. మనం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. ఇతరులను చూస్తున్నా చూడనట్లు ఉంటాము. మనము నూతన ప్రపంచమును మాత్రమే చూస్తాము. మనము దేవతలుగా అవుతాము. అనూతన సంబంధాలను మాత్రమే చూస్తాం. పాత సంబంధాలను చూస్తున్నా చూడము. ఇవన్నీ భస్మం అయిపోయేవి. మనము ఒంటరిగా వచ్చాము, మళ్ళీ ఒంటరిగానే వెళ్తాం. ఆ తండ్రి ఒక్కసారి మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు వస్తారు. దీనిని శివబాబా వారి మెరవణి అనగా పెళ్లి ఊరేగింపు అని అంటారు. అందరూ శివబాబా పిల్లలే. తండ్రి విశ్వ చక్రవర్తి పదవినిస్తారు. మానవులను దేవతలుగా చేస్తారు. ఇంతకుముందు విషము కక్కేవారు ఇప్పుడు అమృతమును వర్షిస్తూ ఉన్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని సంగం యుగ నివాసిని భావించి నడుచుకోవాలి. పాత సంబంధాలను చూడనట్లుండాలి. మేము ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, ఆత్మ శరీరము రెండింటినీ పవిత్రంగా చేసుకునేందుకు జ్ఞాన 3వ నేత్రంతో చూసే అభ్యాసం చేయాలి. అపవిత్ర దృష్టిని సమాప్తం చేయాలి. జ్ఞాన యోగాల ద్వారా స్వయాన్ని అలంకరించుకోవాలి. వరదానము, మన్మనాభవగా ఉండి అలౌకిక విధి ద్వారా మనోరంజనం జరుపుకునే బాప్ సమాన్ భవ. సంగమ యుగంలో స్మృతి చిహ్నాన్ని జరుపుకోవడము అనగా తండ్రి సమానంగా అవ్వడం. ఇది సంగమ యుగం యొక్క సుఖం. బాగా జరుపుకోండి, కానీ తండ్రితో మిలనం చేస్తూ జరుపుకోండి. కేవలం మనోరంజన రూపంలో కాదు, మన్మనాభవగా ఉంటూ మనోరంజనాన్ని జరుపుకోండి. అలౌకిక విధి ద్వారా అలౌకికత యొక్క మనోరంజనం అవినాశిగా అయిపోతుంది. సంగం యుగంలో దీపావళి యొక్క విధి పాత ఖాతాను సమాప్తం చేయాలి. ప్రతి సంకల్పము, ప్రతి గడియ క్రొత్తదిగా అనగా అలౌకికంగా ఉండాలి. పాత సంకల్పాలు, సంస్కారాలు, స్వభావము, నడవడిక ఇవన్నీ రావణుడి అప్పు. దీనిని ఒక దృఢ సంకల్పంతో సమాప్తం చేసుకోండి. స్లోగన్, మాటలను, విషయాలను చూసేందుకు బదులు స్వయాన్ని మరియు తండ్రిని చూడండి. అవ్యక్త ఇషారా, స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతామూర్తిగా అనగా విజయం పొందటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ సేవా క్షేత్రంలో సఫలతామూర్తిగా కావాలి అన్నా సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేయాలి.
ఏ విధంగా ధైర్యం కలిగిన వ్యక్తులు బాగా యోచించి అర్థం చేసుకొని కార్యం చేస్తారు కనుక సఫలత తప్పక ప్రాప్తిస్తుంది, ఆ కార్యంలో విజయం పొందగలరు. అలాగే సహనశీలుగా ఎవరు ఉంటారో వారి సహనశీలత శక్తితో కఠోర సంస్కారం కలిగిన వారిని కూడా శీతలంగా చేసి సహయోగిగా చేసుకోగలరు. ఓం శాంతి.